హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. మన అనుదిన వాక్య ధ్యానాలలో నిన్నటి నుండి మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అనే శీర్షికపై దైవ సందేశాలు అందిస్తుండగా మనం వింటున్నాం. ఈనాటి అంశం జీవపు డంబములో నశించిన జక్కయ్య. ఈ అంశాన్ని గురించి మనము తెలుసుకోక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం.
పైన కురిసింది అమల కాంతి ధార, అమల కాంతి ధార, అమల కాంతి ధార. అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. ఈ లేఖన భాగాన్ని చేతికి అప్పగించుకుంటున్నాను. మీరు దీన్ని పంచి విరిచి మాకు ఉపయోగకరంగా చేయమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. నశించే దాన్ని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాను అనే మాటలో ఒక వ్యక్తిని చూసుకున్నాం, జక్కయ్య. రెండవ వ్యక్తి సౌలు. పౌలు, పరిశుద్ధుడైన పౌలు. ఆయన మొదటిగా పేరు ఆయనకు సౌలు. ఆయన మారకముందు ఆయన పేరు సౌలు. ఆయన గురించి కొన్ని మాటలు చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించు, హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనని ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చటకు దమస్కుని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఏంటంట, అథారిటేటివ్గా వాళ్ళను, పురుషులను స్త్రీలను అందరినీ బంధించి తీసుకొస్తాడు. ఎందుకు? ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉన్న వారిని. ఆయన పని అది. సౌలు అనగానే మనకు ఆయన క్వాలిఫికేషన్స్ ఏంటంటే, తార్సు వాడైన పౌలు. ఆయన రోమా పౌరసత్వం కలిగిన వాడు, ధర్మశాస్త్రమందు ప్రవీణుడు, గమలీయేల పాదముల యొద్ద విద్యను అభ్యసించిన వాడు, పరిశీల తత్వములో నిందారహితుడు. ఆయన క్వాలిఫికేషన్స్ అలాంటి వాడు. ఆయన అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెను చనిపోయినప్పుడు ఆయనకు సమ్మతించాడు. స్టెఫెన్ ఎలాంటి వాడు? యెరూషలేము నుంచి దమస్కు మార్గంలో వెళ్ళేటప్పుడు దేవుడి తను వెతికి రక్షించాడు. స్టెఫెన్ ఎలాంటి వాడు? వినయ మనసు గలవాడు, ఆత్మపూర్ణుడి. ఆయనను చంపటానికి సమ్మతించాడు. అప్పుడు దేవుడు ఒక ఆలోచన కలిగి ఈ సౌలును సంధించాడు. దేవుడు సౌలును వెతికి రక్షించాడు. సౌలు ఏమైనా పాపం చేసిండా అంటే, ఆయన ధర్మశాస్త్రానికే, ఆయన ధర్మశాస్త్రం ఉన్నట్టుగా చేయాలన్నది ఆయనది ఒకటే తత్వం. ధర్మశాస్త్రంలో దిట్ట. కాబట్టి ఈయన ఏమి హింసిస్తున్నాడంటే, క్రీస్తును నమ్మకూడదు అనేది ఆయన ఒక ఆలోచన. అయితే ఎలా సంధించాడో చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. ఇక్కడ చాలా మంచి మాట ఉంటుందండి. 5వ వచనంలో, సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రభువా, నీవెవరమని అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నువ్వు ఏమి చేయవలనో అది నీకు తెలియదు. ఇంగ్లీష్లో చాలా బాగుందండి. ఇంకా ఇంగ్లీష్లో చాలా చాలా బాగుంది. ఏమంటా, సౌలా నీవేళ ఆయన అనుకుంటున్నాడు, నేను ఎందుకు హింసిస్తున్నా? నేను అసలు హింసిస్తలేను కదా. ఈయన అధికారం తీసుకున్నాడు అందరినీ బంధించడానికి. అయితే ఏమంటాడు? అప్పుడు అన్నాడు, నువ్వెవరు అసలు అని అడిగితే, నేను యేసును. యేసు అంటే రక్షకుడు. 6వ వచనంలో, నీవు ఎవరివి అని అంటే, నువ్వు ఎవరివో చెప్తాడు. ఇక్కడ నీవెవరవని వాళ్ళని అడగగా, నీవు హింసించుచున్న యేసును. దేవుడు ఈరోజు మనల్ని అడిగితే, నువ్వు హింసిస్తున్న యేసుని నేనే అంటే, నేనేలా హింసిస్తున్న దేవా అనొచ్చు. ఆయన మాట అంగీకరించని వారందరూ ఆయన హింసించినట్లే లెక్క. ఖచ్చితంగా సౌలులాగా బంధించి చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన మాటకు అవిధేయత చూపిస్తే ఆయన మాట విననట్టే. అందుకే ఈ ప్రశ్న మనకు కూడా అన్వయించుకోవచ్చు. అయితే మూఢభక్తి ఇదంతా ఉందన్నమాట. ఎవరికి? ఇతని తరఫున ఏముంది? ప్రభువా, నీవెవరు అడిగినప్పుడు నువ్వు ఏమి చేయాలి? అప్పుడు అంటే, నేను ఏం చేయాలి దేవా? వెంటనే అంత సంధింపెట్లు వస్తుందంటే, ధర్మశాస్త్రంలో ప్రవీణుడు కాబట్టి ఆయన అటు ఇటు జారిపోయిన వ్యక్తి కాదు. ఆయన చాలా మంచి ప్రవీణుడు, మంచి ఇది కలిగిన వాడు, నేర్పరితనం కలిగిన వాడు. ఏంటి మాట? నేర్పరితనంగా సుమా. ఆయన ఏదైనా పని అప్పగిస్తే ఆ పనిని చాలా చక్కగా చేసే ఉందన్నమాట. ఇతని కాన్సెప్ట్ ఏంటంటే మూఢభక్తి, గర్వం. పరిచర్య బలంగా చేసే సంఘాలను కట్టాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో
ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడో కూడా రాయబడింది. ఇంకా ఫిలిప్పి పత్రికలో అయితే 1:21 నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము మేలు అంటాడు. ఒకసారి వెలిగించబడి అనేకులను వెలిగించిన జీవితమైనది. మొదటి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక అని చదువుకుందాం. అక్కడ 11వ అధ్యాయంలో చూద్దాం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకో. ఇంత ధైర్యం ఎవరికైనా ఉంటుందండి? నేను దేవునిలాగా బ్రతుకుతున్నా, నన్ను పోలి నడవండి. ఒక తండ్రే కానీ, ఒక సంస్థ అధికారే కానీ, ఒక చాలా మంచి దైవజనుడే కానీ మాటలు పలకలేడండి. ఎంత ధైర్యం ఉంటే పలికాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నా, నన్ను పోలి మీరు నడుచుకునండి. తర్వాత ఈ 11వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఆయన, కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకడు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండానట్లు ఎవడైనా ఆకలి కొని ఎడల తన ఇంటినే భోజనం చేయవలను. అంటే యేసుక్రీస్తుకున్న లక్షణాలన్నీ అన్వయించుకున్నాడు. సౌలు జీవితం చూసాం. సౌలును వెదికి రక్షించాడు. మార్గం తప్పి నశిస్తున్న వాడిని ఆయన అనేకులను దేవుని దగ్గర తీసుకొస్తారనే ఒక దర్శనం ఉంది దేవుడికి. ఆయనలో ఉన్న పట్టుదల, ఆయనలో ఉన్న ధీరత్వము అన్నీ గమనించి సౌలును సంధించి వెదికి రక్షించి అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించడానికి నూతన నిబంధనలో 14 పత్రికలు ఆయనే ఉన్నాయి. ఆ 14 పత్రికలు కూడా సారవంతమైంది. అప్పటికి ఇప్పటికీ మన్నన కలిగినవి. వాటి చేత అనేక మంది రక్షింపబడ్డారు. ఇంకా కూడా రక్షణ మార్గంలోకి నడిపిస్తుంది. కాబట్టి సంఘాల్ని కట్టాడు, సంఘాల్ని దర్శించాడు, 3 మిషనరీ సువార్త సేవలు చేశారు, మిషనరీ యాత్రలు చేశాడు. ఇంత సేవ చేయడానికి కారణం ఏంటంటే దేవుడు ఆయనను వెదికి రక్షించాడు. మనము నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుడు చేసిన చాలా పనులలో మొదటిది మనం జక్కయ్యను చూసుకున్నాం. రెండవది సౌలును పౌలుగా మార్చిన తర్వాత ఆయన జీవితాన్ని చేసుకున్నాం. మనల్ని వెదికి రక్షిస్తే మన జీవితం కూడా ఇట్లా ఉత్తమమైనదిగా ఉంటుందని, అనేకులకు మార్గదర్శకంగా ఉంటుందని యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని మీకు హెచ్చరిక చేస్తూ మీరు అది చేపట్టాలని దేవుని పేరట మిమ్మల్ని కోరుతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక.